మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేసి ప్రార్థన చేసి వేయి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థిస్తే విన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చండి. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. అవును, నన్ను దేవుని కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కదండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచి నేను యెహోవా నన్ను చేరదీయను అని చెప్పేసి కీర్తనకాడ మాట్లాడుతున్నారు. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలి. మన తల్లిదండ్రులు మనల్ని విడిచినా కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటారు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవుని నిరంతర ప్రేమ మరియు రక్షణ గురించి తెలుసుకోవాలంటే మనము ఆయన ఎప్పుడు ప్రేమించేవాడు మనల్ని. ఇది యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కన్నెప్పకుండా తన చంటి పిల్లని మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అంటున్నారండి దేవుడు. గొప్ప దేవుడు అండి మన దేవుడు. స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కన్నెంపు మరుసుద్దా, మరవదు కదా, ఇంకా ఆమెను మరుసుద్దేమో, నేను నిన్ను మరవను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. చూడు, నా చేతులు నేను చెక్కుని ఉన్నాను అంటున్నారు అనమాట. ఇంకా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, భయపడకడి, వారిని చూసి దిగులు పడకడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. భయపడొద్దు అంటున్నారు, వారిని చూసి దిగులు పడొద్దు అంటున్నారు. నీ ప్రియులైన వారిని చూసి నువ్వు దిగులు పడుతున్నావేమో, భయపడుతున్నావేమో, మీతో కూడా ఉన్నది దేవుడు, నీ దేవుడైన యెహోవా, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. పరిశుద్ధ ఆలయమందు దేవుడు మనకి తండ్రి లేని పిల్లలు ఉంటారు, వాళ్ళకి తండ్రి ఉంటా అంటున్నాడు. ఇంకా విధవరాండ్రు ఉంటారు, వాళ్ళకి న్యాయకర్త నేను నడిపిస్తాను, వాళ్ళని నువ్వు భయపడతావు ఎందుకు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం ఇంకా విడిచిపెట్టిన ఇప్పుడు మరి దేవుడు కూడా మనకు తోడుగా ఉంటాడనమాట. తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, ఆయన వారి బంధువులు విడిచిపెట్టద్దు, కానీ మరి దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు. దానికి రిఫరెన్స్లు చూసుకుంటే కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడునైతినని కీర్తనకాడు ఇక్కడ మాట్లాడుతున్నాడండి. నా సహోదరులకి నేను అన్యుడవ్వచ్చును, ఇంకా నా తల్లిదండ్రులకి నేను పరుడునే ఇవ్వచ్చును, కానీ నా తండ్రిని విడిచిపెట్టడం అని చెప్పేసి ఇక్కడ కీర్తనకాడు మాట్లాడుతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదని చెబుతున్నారండి. ఇంకా యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. మరి అందరూ కూడా విడిచిపెట్టేసి వారు కూడా ఎవరింటికి వారు చెదిరిపోతున్నారంట, ఒంటరిగా విడిచిపెడతారంట దేవుణ్ణి. ఆ గడియ వచ్చే ఉందంటున్నారు. అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మరి దేవునిపై విశ్వాసం మరియు ధైర్యం ఉంచాలి మనము. దానికి రిప్రజెంట్ చూసుకుంటే కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తును అని చెప్పేసి కీర్తన అక్కడ మాట్లాడుతున్నారు. ఆయనే మనకు వెలుగై ఉన్నారని, ఆయనే మనకు రక్షణ అయి ఉన్నాడని, నేను ఎవరికి భయపడను అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. మనం కూడా అలాగే ప్రార్థన చేయాలన్నమాట. కీర్తన అక్కడ చేసినట్టు ఎవరికి భయపడకూడదు, ఎవరికి వెళ్తును అని చెప్పేసి అని దేవుడు అంటున్నారు. ఎందుకంటే ఆయనే మనకు ప్రాణదుర్గము, మన రక్షణాధారము, మన సృష్టికర్త అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. మనం యెహోవా కొరకు కనిపెట్టుకుని ధైర్యంగా ఉండమని అంటున్నారు. మన హృదయాలను నిబ్బరంగా ఉంచుకోమని, ధైర్యంగా ఉండమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా మానవ సంబంధాల్లో అత్యంత నమ్మకమైనది తల్లిదండ్రుల ప్రేమ. కానీ ఒకవేళ మరి వారు కూడా ఆదరించలేని పరిస్థితుల్లో ఎదురైన దేవుడు మరి ఎప్పుడు కూడా తన బిడ్డలను విడిచిపెట్టడని మరియు తన రెక్కల చాటున భద్రంగా ఓదార్చుకుంటాడని మరి
ఇక్కడ ఈ వచనం ఓదార్పునిస్తుందండి. ఆయన చేర్చుకుంటాడు, దాని రెక్కల చాటున భద్రంగా చేర్చుకుంటాడని ఈ వచనం తెలియజేస్తుందనమాట. నా తల్లిదండ్రులను చూసినాను, యెహోవాను చేరదీయననే వాగ్దానం ఈరోజు మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శాసక మందిర ఘనమైన నామమునకు స్తుతిస్తున్నా తండ్రి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, నక్కలు తెచ్చుకుని కోరికలు తెచ్చండి. చంటి బిడ్డలకు మంచి జరిగింది, విద్యార్థి శైలి తెచ్చండి, నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక సాయం తెచ్చండి, అందరికీ స్వస్థపరుస్తుందండి. వేదనలు కొన్ని ఓదార్చండి, కుంగిన వారు లేవతండి, రక్షణ దయచండి. మీరు త్వరగా రానియరు, యవనస్తులు మరపరచండి, యవన కాలం మీ కాడిమెట కృప చెప్పండి. మీరు త్వరగా రాని మీరు చేయడానికి మీ అందరూ సిద్ధమైన కృప చెప్పమని, ఎత్తబడే గుంపులో భాగం తెచ్చామని మా ప్రభు పేరేశ్వరుని నిష్కరిస్తూ పరిశుద్ధమైన నామున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రయత్నించమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.